నమస్తే. నీ పుట్టుక నీ బంధువులకి ఎరుక, నీ కన్నీళ్ళు నీ రక్త సంబంధాలకు నీ బంధాలకు ఎరుక. ఆఖరికి నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఒక మగాడని ఎరుక. నీ పెళ్ళి 10 మందిని మద్యం మత్తులో ఉంచుతుందని ఎరుక. ఆఖరికి చనిపోతే నువ్వు ఒక కన్నీటి చుక్కకు మరుగవుతావని ఎరుక. నీ పెళ్ళి 10 నిమిషాలు ఓపికతో చేయొచ్చేమో కానీ నీ శవాన్ని మాత్రము 10 నిమిషాలను పెట్టుకోలేరు. పెళ్ళిలో మగాడివైన నువ్వు శవం అయిన తర్వాత మగాడివి కాలేకపోయినావు. సస్తే నిన్ను పూడ్చేటప్పుడు ఆఖరికి కుక్కల నక్కలు పీక్కుంటాయో లేదో తెలియదు కానీ ఆ రాత్రికి నువ్వు చనిపోయిన రాత్రికి నీ సంపదను రాబందుల్లా వైరాగ్యంతో పంచుకునే జనానికి నీ కన్నీటి చుక్కకు ఎరుక లేకపోయా. కర్మ అనుభవించలేకపోయావు, సంపదను అనుభవించలేకపోయావు. నువ్వు ఇంతటికి తెచ్చింది ఏమి, ఎత్తుకొని పోతుంది ఏమి? ఎవరి కోసం ఈ కన్నీళ్ళు? ఆలోచించు మిత్రమా. నీ భవిష్యత్తు నీ కోసమే, పక్కవాడి కోసం కాదు.